హలో ఆల్, ఎలా ఉన్నారు? లంచ్ బాక్స్లో కానీ లేదా మిగిలిపోయిన అన్నంతో కానీ ఈజీగా చేసుకునే క్యారెట్ రైస్ రెసిపీని ఈ వీడియోలో చూసిద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను, చూసేయండి. ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇంగ్రీడియంట్ లిస్ట్ స్క్రీన్ పైన కూడా యాడ్ చేశాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు కూడా వేసుకొని మంచిగా వేగనివ్వండి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకోండి. ఇక్కడ ఆనియన్ త్వరగా మగ్గడం కోసం నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్ మంచిగా మగ్గిన తర్వాత మనం క్యారెట్ యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దీంట్లో విటమిన్ ఏ ఉండడం వల్ల ఇది మన కంటికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ మన హార్ట్ సంబంధిత వ్యాధులకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో మన క్యారెట్ నార్మల్గా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇది కిడ్స్ లంచ్ బాక్స్లోకి చేయాలనుకుంటే లవంగాలు, దాల్చిన చెక్క స్కిప్ చేసి కొంచెం జీడిపప్పును యాడ్ చేసుకోండి. కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ కాస్త వేగిన తర్వాత ఒక 2 minutes మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వండి. క్యారెట్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతూనే మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. క్యారెట్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వండి. వీడియోలో చూపించినట్టు క్యారెట్ మంచిగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది ఇలా సైడ్స్కి వస్తూ ఉంటుంది. అప్పుడు క్యారెట్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు మనం 2 cups రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. అది చల్లనమైనా సరే, ఒకవేళ లంచ్ బాక్స్లోకి అయితే అప్పటికప్పుడు వండుకొని చల్లారబెట్టుకొని రైస్ ఇందులో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్కి ఆ క్యారెట్ గ్రేవీ అంతా పడేలాగా మంచిగా టాస్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి యాడ్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దాన్ని స్కిప్ చేసేస్తున్నాను. ఈ క్యారెట్ రైస్ రెసిపీ చేయడానికి మనకు ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ 5 to 10 minutes అయితే సరిపోతుంది. సో మీకు ఎక్కువగా టైం లేనప్పుడు లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. రైస్ ఒక 2 to 3 minutes మంచిగా కుక్ అయిన తర్వాత ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. ఈ నిమ్మరసం ఫ్లేవర్ తోటే మనకు రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే క్యారెట్ రైస్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. బై బాయ్.